చెక్ పోస్ట్. వెహికల్స్ అన్నీ రీసెర్చ్ చేయాలి. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇక్కడంతా ఆర్మీ ఏరియా అండ్ పోలీసెస్ ఉంటారు. మన కాన్వే అంతా ఆగుంది ఇక్కడ. కింద స్పిటి రివర్ చూడొచ్చు, చాలా హెవీ ఫ్లో ఉంది. ఎక్దమ్ ప్యూర్ వాటర్, ప్యూర్ హిమానీ జలాలు. ఇక్కడంతా స్నో క్యాప్డ్ మౌంటైన్, అంతా ఆర్మీ ఏరియా. అక్కడ కెమెరా వీడియో తీయకూడదు. అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గుయి మానస్ట్రీ. ఇక్కడ దగ్గరలో షూటింగ్ స్టోన్స్ ఏరియా ఉంది. అంతా కూడా మీకు పైనుంచి రాళ్ళు పడుతూ ఉంటాయి. పాపాలు చేస్తే రాళ్ళు పడతాయి, పాపాలు చేయకపోతే పడవు. కాబట్టి పాపాలు ఎక్కువ చేయకండి. బ్యూటిఫుల్ వ్యూస్, జస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇదంతా మజా ఉంది. అంటే మనం ఎక్కువ సోలో ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్తాం కదా, ఇలా జనాలతో కలిసి వస్తే కూడా బాగుంది. అంటే కార్లో కదా, ఇంత చలి కూడా ఇలాంటి జర్నీలో ఏం తెలియట్లేదు. వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. నేను చెప్పేది ఈ వీడియోస్లో చాలా తక్కువ, వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేది వేరే ఉంటుంది. జస్ట్ అమేజింగ్. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ అండ్ వీఆర్ ఎట్ స్పిటి వ్యాలీ. మనం ముందే ఎంటర్ అయిపోయినాం, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇదంతా ఆర్మీ ఏరియా. వావ్. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ. ఇది గుయి మానస్ట్రీ. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కింద స్పిటి రివర్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గుయి మానస్ట్రీ. గుయి మానస్ట్రీ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ 5 కనబడుతుంది గుయి మానస్ట్రీ. మొత్తం ఇక్కడంతా స్నో క్యాప్డ్ మౌంటైన్, ఇండో టిబెటన్ బార్డర్ ఇది. సో ఇక్కడ టైం జోన్ కూడా మారిపోతుంది, చైనా టైం కనబడుతుంది. వెల్కమ్ టు గుయి మానస్ట్రీ. బ్యూటిఫుల్, కలర్ఫుల్. ఇక్కడంతా స్నో, ఫుల్ స్నో ఉంది. ఇదే గుయి మానస్ట్రీ, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఆ రూమ్లో మమ్మీ ఉంటారు. మోర్ దెన్ 500 to 600 years ఓల్డ్ అంట. 1975లో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు ఆ మమ్మీ బయటపడింది. తనకు తానే మమ్మీగా మారారనమాట. సో స్కిన్, హెయిర్, టీత్ అన్నీ ఉంటాయి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా మమ్మీ అయ్యారు తను. అది ఇక్కడ ఫేమస్ గుయి మానస్ట్రీ. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది గుయి మానస్ట్రీ. భారీ కొండల మధ్యలో ఉంది. వ్యూస్ మాత్రం అసలు అదిరిపోయినాయి. ఎంత చెప్పినా తక్కువే, మీకు చూపించే చాలా తక్కువ. ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. ఈ మానస్ట్రీ పక్కనే ఇక్కడ మమ్మీ ఉన్నారు. తన పేరు సంగా టెన్జిన్. దాన్ని టెస్టింగ్ చేస్తే మోర్ దెన్ 500 to 600 years ఓల్డ్. జపనీస్ మమ్మీ కంటే కూడా ఓల్డ్ మమ్మీ అనమాట. ఎలాంటి కెమికల్స్ వాడకుండా తనకు తానే ప్రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పటికి కూడా కళ్ళు, ఇంకా వెంట్రుకలు, టీత్ అన్నీ ఉన్నాయన్నమాట. కళ్ళు లేవు, సారీ, టీత్ అన్నీ మనం స్పాట్ చేయొచ్చు. 1975లో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు ఇక్కడ దొరికిన తర్వాత ఈ మానస్ట్రీ దగ్గర ప్రిజర్వ్ చేశారు. పేరు సంగా టెన్జిన్. చాలామంది ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తారు. అండ్ వెనుక కలర్ఫుల్ మానస్ట్రీ, చాలా బ్యూటిఫుల్ ఉంది. చుట్టూ వ్యూ చూడండి, కొండల మధ్యలో ఉంది ఈ గుయి మానస్ట్రీ. ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్లో వచ్చినప్పుడు మాత్రమే ఇంత స్నో కనబడుతుంది. నార్మల్గా స్నో ఉంటుంది కానీ ఇంత అయితే ఉండదు. జస్ట్ అమేజింగ్ ఫీలింగ్ అంతే. నేను చాలాసార్లు అంటున్నాను అమేజింగ్ అని, మేబీ నాకు అవే వర్డ్స్ వచ్చు. ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటివి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ మజా ఉంటుంది. మా వీజీ ఫుల్ కంటెంట్ క్రియేషన్లో బిజీ ఉన్నాడు. స్నో చూడండి, మోర్ దెన్ 1 feet లేయర్ ఇక్కడ ఫామ్ అయి ఉంది. మా వెహికల్స్ అన్నీ కూడా అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. రండి, కుదిరితే రండి. డబ్బులు అందరు సంపాదిస్తారు,
అన్నీ చేస్తారు, కానీ ఈ ఏజ్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయాలంటే మీ హెల్త్ సహకరించాలి, అది ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మీ హెల్త్ సహకరించినప్పుడే ఇలాంటివి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. రైట్, ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం మళ్ళీ గూయి మానిస్ట్రీ టు టాబో మానిస్ట్రీ. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది పైనుంచి వ్యూ. ఇక్కడ స్నోకి నా డెకత్లాన్ షూ పరిస్థితి చూపిస్తా. సోల్ ఊడిపోయింది, కింద ఏం లేదు, దీనికి మాత్రం సోల్ ఉంది. సో ఇట్లుంటుంది వింటర్ స్పీటీ ఎక్స్పెడిషన్. 4 o'clockకి లంచ్ బ్రేక్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగినాం. సార్ కానివ్వండి. ఓల్డ్ మాంక్స్ cold climate, so enjoy your rum. Yes, old yes. monk. Cheers. Old monks, enjoying old monks. Yeah. Old monk. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన ఫుడ్ ఈరోజు బెటర్ మాకు. ఇవ్వండి, ఈ రూమ్ని కనిపించుతుంది, రొట్టెలు చేసుకోవచ్చు, నీటిని కూడా వేడి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నడుస్తుంది మన వాళ్ళది. కానివ్వండి, మన తెలంగాణ నడుస్తుంది అంతే ఇక. మా మూడో సంచారి బిజీ ఎడ తిరుగుతున్నా అర్థం కావట్లేదు. ఫుడ్ మేకింగ్లో బిజీ ఉన్నాడు. అండ్ ఇది కిచెన్, మా కుక్. యో కానీ The chef and sous chef. యో The taster before it gets to the customers. ఎస్. ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్ చేస్తున్నారు. Having a great time. Welcome to Tabo. We are entering into Tabo. You are welcome. And here is our convoy. Welcome to Tabo, guys. Welcome to Tabo. సో ఇది టాబో మానిస్ట్రీ ఎంట్రీ గేట్. ఇది లాస్ట్ టైం మనం వచ్చాం, అప్పుడు బైక్ పైన, ఇప్పుడు కార్ పైన. వింటర్ స్పీటీ ఎక్స్పెడిషన్ అన్నీ అయిపోయినాయి మనవి. యో పైన ఆల్రెడీ స్నోఫాల్ అవుతుంది కొండ పైన. మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది అవలాంచే అవుతుందని. టాబో దగ్గరలో మన రూమ్స్ ఇవి, హోటల్. మన సెకండ్ వెహికల్, లీడ్ వెహికల్. వ్యూ అయితే జస్ట్ చెప్పను నేను, బ్రహ్మాండం అంతే, అదిరిపోయింది. పైన స్నో పడుతుంది. వీఆర్ ఎట్ టాబో నౌ. నేను మళ్ళీ ఇదే వేసుకున్నా, చలి చాలా ఎక్కువ అయిపోయింది. ఏం చెప్పాలో తెలియట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. రూమ్ బయట మొత్తం స్నో. ఈరోజు -10 ఉంది, నార్మల్గా -20 ఉంటుంది. ఇది మన రూమ్, ఒక డబుల్ బెడ్. ఇలాంటి హీటర్స్ మ్యాండటరీ ఇక్కడ. వీజీ ఇంకా సాయి సెటిల్ అయిపోయారు. లగేజ్
మంచి డిన్నర్ అయిపోయింది. డిన్నర్కి ముందు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఒకసారి అది చూసిరండి. Hello, 1 minute. How many ticket is sold? No idea. Then we don't play the game. ఫుల్ ఫన్ ఇక్కడ. ఫుల్ తంబోలా A7, A6 going on. మొత్తం చూసుకో, చూసిన తర్వాత మీరు రాజా సినిమాలో వెంకటేష్ నెంబర్ 4 నాది. ఇక్కడ ఏం జరుగుతున్నా సన్మానం చేయండి. ఫస్ట్ నెంబర్ 4 నాది. రాము రాము రాజా సినిమాలో వెంకటేష్ ఇగో కంగ్రాచులేషన్స్. సన్మానం చేయాలి. చెప్పండి చెప్పండి. ఆ విధంగా గ్రూప్ డ్రైవ్ ఫన్ అనమాట. అంటే ఈరోజు మాకు టైం ఉండే, రేపు ఎల్లుండి టైం ఉంటుంది. రేపటి నుంచి ఎక్కువ జర్నీ ఉండదు. ఇక్కడ లోకల్లో కాజా ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. కాజా, పిన్ వ్యాలీ, డంకార్ మానిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి కుదురుతుందో తెలీదు, ఏం తిరుగుతామో తెలీదు. రేపు ఎల్లుండి ఇక్కడ స్నో పడే ప్రెడిక్షన్ కూడా ఉంది. కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. మేమైతే ప్రశాంతంగా ఈ స్నో జూన్లోకి వచ్చాము. అనుకున్నట్టే ఎక్కడ చూసినా స్నో, మొత్తం స్నో స్నో కళ్ళకి చూసి చూసి ఇంకా చాలా అయిపోయింది. ఇక్కడ కూడా టెంపరేచర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు చలి గదగదలాడించింది. ఇంకా ఇలాంటి రూమ్లో ఇవ్వండి పైనంతా కూడా బ్యాంబూస్, ఇంకా మడ్ హౌస్. ఇది నీళ్ళు కూడా పైపులన్నీ చోకైపోతాయి. అలా ఉంటుంది ఇక్కడ, చూపిస్తాను. ఇవన్నీ పైపులన్నీ ఓపెన్ చేసి పెడతారు. లేకపోతే ఏమవుతాయంటే వాటర్ గడ్డగట్టేస్తాయి. ఓన్లీ ఈ విధంగా బకెట్లో తెచ్చి పెడతారు. మార్నింగ్ అయితే హాట్ వాటర్ ఇస్తారు. హెయిర్ డ్రయర్. రూమ్ అయితే బాగుంది, అన్నీ ప్రాపర్ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడితో ఈరోజుది వీడియో ఎండ్ చేస్తున్నా. మనం వెళ్ళింది నాకో మానిస్ట్రీ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ నాకో లేక్ చూసాము. అక్కడ నుంచి మళ్ళీ గుయి మానిస్ట్రీ నుంచి టాబో. రేపు టాబో మానిస్ట్రీ చూసుకొని కాజా వెళ్ళిపోతాం. మళ్ళీ రేపటి వీడియోస్ ఇంకా ఈ స్పిటి ట్రావెల్ సిరీస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్.